నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిష. మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో 3,500 కోట్ల పైగా ప్రజాధనం వృధా అయిందని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 11 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ముఖ్యంగా 4వ నిందితుడిగా ఉన్నారు. సిట్ విచారణ నేపథ్యంలో అరెస్టు చేస్తారనే ఊహాగానాలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తీర్చుకోవడానికే నాపై లిక్కర్ కేసు నమోదు చేశారంటూ కూడా మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం ఒక ఆసక్తికరంగా మారింది. ఎటు చూసినా కూడా ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, అలాగే స్పోక్స్ పర్సన్, అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. బాగున్నానండి. సో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డి ఇష్యూనే కనిపిస్తోంది. ఏ ఛానల్లో చూసినా అంత ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతోంది అనేది. సో నిజంగానే అరెస్ట్ చేస్తారా? ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? మీరు ఏం చెప్తారు? రాజ్యమే కుట్రదారుడుగా మారినప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురవటం సహజం. రాజ్యం కక్షపూరితంగా వ్యవహరించదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈనాటి రాజకీయ వాతావరణాన్ని చూస్తే మిథున్ రెడ్డి గారిని సిట్టు వాళ్ళు పిలవటం, మీరు అన్నట్టుగా ఉత్కంఠ భరితం ఉందో లేదో కానీ ఆయన్ని ప్రశ్నించి మాట్లాడి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా? ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి పిలిచారు, మాట్లాడటం జరిగింది. మళ్ళా ఈరోజు ఖచ్చితంగా రమ్మన్నారు. సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకుంటే అది యాడ్వర్స్గా మారటం రావటం జరిగింది. మిథున్ రెడ్డి గారి కన్నా ముందు నాకు తెలిసి కొంతమంది ఇంపార్టెంట్ అనుకునేటువంటి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని మేము ఎవరినైనా తాగగలం, ఎవరినైనా లోపల తీసుకోగలమని వాళ్ళు చెప్పి చూయించారు. దానిలో భాగమే కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, దానిలో భాగమే ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, దానిలో భాగమే చెవిరెడ్డి కానివ్వండి. ఇది 4వ అనుకున్నాం. తర్వాత చిన్న చిన్న వాళ్ళని ఎవరన్నా తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే ప్రభుత్వంగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాలకపక్షాన్ని భయపెడతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా. దానికి కారణం ఏంటంటే నమ్మదగిన నాయకుడు ఎవడు ఈ రాష్ట్రంలో అని చూసినప్పుడు, మాట మీద నిలబడే నాయకుడు ఎవడు అని చూసినప్పుడు 2019-24 మధ్య జరిగినటువంటి పరిపాలన, ప్రజలిచ్చిన తీర్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గవర్నెన్స్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. స్వతహాగా ప్రజలు అనేవాళ్ళు ఆశావాదులు కాబట్టి 2024లో జగన్ పెట్టినవన్నీ అలా ఉంచుతాం స్కీములు, మేము ఏమి తీసేయం, కానీ దానికన్నా ఇంకా అధికంగా ఇస్తాం. ఇది ఒక భయంకరమైన పచ్చి అబద్ధం స్లోగన్ని వీళ్ళు తీసుకున్నారు. దాంతోపాటు జగన్ మీ భూమిని మొత్తం లాగేసుకుంటాడు, తాకట్టు పెట్టేస్తాడు. అంటే జనాలకి ఏది చెప్తే త్వరగా నమ్ముతారో దానిలో సిద్ధహస్తులు కాబట్టి కూటమి అనేవాళ్ళు ప్రజల్ని అబద్ధం వైపు నడిపించారు. 1 year అయిపోయింది. జగన్ కన్నా ఎక్కువ ఇస్తున్న దేవుడు ఎరుగు, మీరు చెప్పిందన్నా చేయండిరా బాబు అనే దశలోకి జనం వచ్చేసారు. దాని దగ్గర ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే నేనేదో చెప్పాను కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, నాకు ఎలా నడపాలో నాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి, సలహా ఇవ్వండి అని ప్రజలు అడగడం స్టార్ట్ చేశాడు. మహా అంటే తను ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7, లేకపోతే ఇంకో 43 ఇవన్నీ మర్చిపోయి ఒకదాన్నే పెన్షన్ మాత్రమే ఆయన తీసుకొని ముందుకెళ్ళాడు సంవత్సర కాలం. నిన్నగాక మొన్న అది అమ్మఒడి అనేదాన్ని పేరు మార్చి తల్లికి వందనం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా ప్రజలు తండోపతండాలుగా కదిలినటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ, వాళ్ళు ఏలుతున్నప్పటికీ కూడా మేము గెలిచామా లేకపోతే జగన్ గెలిచాడా అనేది వాళ్ళకి ఒక ఆలోచన బయలుదేరింది. అంటే ఇప్పుడు మీ మాటకు అడ్డొస్తున్నాను, దీనికి భయపడైనా వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి మిథున్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఒక టార్గెట్ చేస్తారు, ఒకరి తర్వాత ఒకరిని, ఒక కథ అల్లుతారు,
నిరాధారమైన అన్ని తీసుకొస్తారు, మా మీద పెడతారు, కొంతమంది అధికారులను తీసుకొస్తారు, కేసులు బనాయిస్తారు, స్టేట్మెంట్లు ఇప్పిస్తారు, తీరాది లాస్ట్కి వెళ్ళే వరకు మేము ఇది కాదు, మేము ఇది చేయలేదు, మాకు సంబంధం లేదని అధికారులు కూడా చేతులు ఎత్తేస్తారు. సో ఇంతవరకు చేయడం ఎందుకు? ఒకరి వెనకాల ఒకరిని టార్గెట్ చేసుకుంటూనే వస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. భయభ్రాంతులను చేయటం కోసం, లేకపోతే ప్రజల్లో వీళ్ళంతా అవినీతి పరులని ఒక ముద్ర వేయటం కోసం వీళ్ళు గవర్నమెంట్ని వాడుకొని కొన్ని అంశాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళ గారు కానీ ఈ లిక్కర్ అనేది ఇది ఒక స్కామా లేకపోతే ఒక స్కీమ్గా నడిపారా? నన్ను అడిగితే దాన్ని ఒక స్కీమ్గానే ప్రభుత్వం నడిపింది. ఎందుకంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా సరే లిక్కర్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే లక్షలాది మంది ప్రజలు, పేదవాళ్ళు దాన్ని తాగి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అందుబాటులో ఉన్న ధరకి, అది స్పిరిటా లేకపోతే నిజంగా ఏదైనా ఉందా, దాని మిక్సింగ్ సరిగా ఉందా లేదా కొనుక్కొని తాగి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఏం చెప్పాడంటే, అవసరమైతే నేను మద్యపాన రహిత సమాజాన్ని నిర్మిస్తానన్నాడు. మద్యపానం అనేది లేకుండా. కానీ అది చాలా ఇబ్బందులు పడేటువంటి అంశం ఉంది కాబట్టి దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించడం కోసం ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి లిక్కర్ని తను ఏం చేశాడంటే ప్రభుత్వం వైపు నడిపించాడు. ప్రభుత్వమే లిక్కర్ షాపులు ఇవ్వటం, ప్రభుత్వమే టైమింగ్స్ పెట్టడం, ప్రభుత్వమే పేదవాడు కూడా కొనలేనటువంటి రేట్ని పెట్టి వీడు తాగే అలవాటుని తగ్గించడం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో మంచిని క్రియేట్ చేయాలనుకుంటే లిక్కర్ అనే దాన్ని నార్మల్గా ఇది ఒక అలవాటుగా మారినటువంటి జనం వదలలేరు. అది ఎన్టీ రామారావు దగ్గర నుంచి ప్రూవ్ అవుతా వచ్చింది. ఎన్టీ రామారావు మహానుభావుడు ఆయన మద్యపాన నిషేధం అని పెట్టాడు. పాపం గొప్పవాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అంటే ఓడగొడతారా బాబు, దాన్ని మనం అలానే కొనసాగించాలి, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నాడు. ఈరోజు తను ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వంలోకి తీసుకున్న లిక్కర్ని నేను ఎందుకు దీన్ని స్కీము అని ఎందుకు అన్నానంటే, ప్రభుత్వం నడిపితే అది ఒక స్కీమ్గా ఉంటుంది, ప్రైవేట్ వాడు నడిపితే అది స్కామ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దాన్ని ప్రభుత్వంతో నడిపించి ఆ లెక్కలన్నీ కూడా ప్రజలకు చెప్పి ఎక్కడెక్కడ ఎంత కొంటున్నావు, ఎంత వస్తుందో చాలా క్రిస్టల్ క్లియర్గా చేశాడు. కానీ ఇక్కడే స్కామ్ జరిగింది అనే ఒక పుకారు. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా, ఆఫ్టర్ 5 years ఆర్ ఆఫ్టర్ 3 years ఒకవేళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి, మీరు ప్రైవేట్ వాళ్ళకి వేలంపాటు ద్వారా పాడినటువంటి మీ షాపులన్నీ, ఒక షాపు చుట్టూరు దాదాపు ఒక పంచాయతీలో రీసెంట్గా కొండేపి నియోజకవర్గంలో పెట్లూరు అనే ఒక పంచాయతీలో ఒక 12 బెల్ట్ షాపులు వచ్చాయట. అంటే ఒకటి మీరు ప్రభుత్వం దగ్గర పాడుకొని తీసుకున్నారు. బెల్ట్ షాప్ ఇవ్వాలంటే ప్రతి బెల్ట్ షాప్కి గ్రామంలో ₹1,00,000 వీడి దగ్గర కట్టించుకొని మీరు కూడా నడుపుకోండి, ఎంతకైనా నడుపుకోండి. వాళ్ళు ఏం చేశారు? గ్రామంలో చికెను, ఫ్రాన్స్ అంటే అది కాదు, ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళీ అది అడిగితే మళ్ళీ ఇంగ్లాండ్ కూడా ఇవ్వమంటారు వాళ్ళు, ఫ్రాన్స్తో పాటు. అట్లానే చికెను, రకరకాల నాన్ వెజ్లు మొత్తం పెట్టి ఈ లిక్కర్ని తీసుకొచ్చి మెయిన్ షాపుల కన్నా ఇక్కడే అసలు మీరు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోతూ ఉంటే, ఒక షాపు నుంచి ఒక ఊరికి పోతూ ఉంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. పోతూ ఉంటే రోడ్డు పక్కన మోటార్ బైకుల మీద నుంచి కింద పడి బైక్ అటుపోయి వీడిటు పోయి వాడు స్పృహలో లేకుండా అలా పడిపోయినటువంటి గట్ట శవమా మనిషి తెలియకుండా అలా ఎప్పుడో నిషా దగ్గర 4 గంటలకి వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ స్కామ్ జరుగుద్దా? జగన్మోహన్ రెడ్డి దగ్గర స్కామ్ జరుగుతుంది. కానీ మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద విషయం. దీంట్లో మిథున్ రెడ్డిని తీసుకుంటే ఈయన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, చాలా కీ పర్సన్, ఆయన ఎంపీ. సో ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అంటారు? అంటే ఇదే స్కామో లేకపోతే ఇదే అంశం మీద ఆల్రెడీ కృష్ణమోహన్ రెడ్డి గారిని తీసుకున్నారు, ధనంజయ రెడ్డి గారిని తీసుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని చెవిరెడ్డి గారిని కూడా, ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యేగా ఏదో పని చేసుకుంటారు. వీళ్ళంటే సీఎం ఆఫీస్లో ఉండేవాళ్ళు. వీళ్ళని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని భయపెట్టడం. అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఒక్కొక్కరిని తీసుకుంటూ ఉంటే అది లాస్ట్కి అక్కడికే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కానీ ఆయన ధైర్య సాహసాలు కానీ వీళ్ళకి తెలియదు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం సోనియా గాంధీనే వ్యతిరేకించి వచ్చి ప్రజల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ పెట్టి తద్వారా గెలిచినటువంటి విధానం
జగన్మోహన్ రెడ్డి గారు పక్కవాడిని బెదిరిస్తే బెదిరిపోయేంత పిరికివాడు ఏం కాదు. నేను అడుగుతున్నా ఈరోజు థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది కూటమి గవర్నమెంట్. మీరు ఒకవేళ మీరు నిజంగా ధైర్యస్తులైతే మీరు ఇలా జగన్మోహన్ రెడ్డిని తాకి చూడండి. అంతేగాని ఆయన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళని మీరు ఇందాక అన్నారు మిథున్ రెడ్డి చాలా ముఖ్యమైన కీలకమైన ఇప్పుడు అంత కీలకం ఏముంటుంది అక్కడ? ఆయన ఒక ఎంపీ, పార్టీలో చాలా అంశాల్లో ఉంటారు. పార్టీ అయినా చూడాల్సిందే. అంత మాత్రాన లిక్కర్ స్కామ్ అంతా తనే చేశాడని చెప్పి, లిక్కర్లో ఏదో జరిగిందని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఈరోజు బోన్లో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే, మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయొచ్చేమో, బట్ పీపుల్ విల్ లుకింగ్ టు యూ. వాళ్ళు దే ఆర్ అబ్జర్వింగ్ యూ, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. మీరు ఆపండి, నిజం తాగుబోతున్న మొత్తాన్ని రాష్ట్రంలో ఆపేసేయండి ఫస్ట్. మీరు అందుబాటులో పెడితేనే కదా వాళ్ళు తాగింది. రేపు ఇదే అంశము, ఇదే లెక్కరు మీ మీదకు రాదని గ్యారంటీ ఉందా? ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారినే మీరు అవినీతి జరిగిందని అంటున్నారు. ప్రైవేట్లో జరిగితే ఇంకెంత అవినీతి జరగాలి? తీరా ప్రజలు బయటికి తీరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గంలో ఒక షాప్ పెట్టాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గంలో 100 షాపులు, 100x12 బెల్ట్ షాపులు. మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తాగుబోతు రాష్ట్రంగా అయిపోయింది. నేను చెప్తున్నాను, నేను ఐ వర్క్డ్ ఇన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ 18 years. ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్ నియర్ అరౌండ్ 18 years పాలిటిక్స్లో ఉన్నాను. ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ దట్ ఆల్కహాల్. కానీ దాన్ని తాగటం అలవాటు పడ్డవాడు దాన్ని మానలేడని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని లిక్కర్తో నింపేసి గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కరు అంతా కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు గ్రామానికి బావులు తవ్వినట్టు తవ్వి, మీరు కాలువల ద్వారా పంపినట్టు పంపి, పైపుల ద్వారా మీరు పంపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంత ఆదాయం వచ్చింది, అంత స్కామ్ జరిగిపోయిందని చెప్తున్నారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద డైవర్టింగ్ ద పాలిటిక్స్? కానీ వాళ్ళే చెప్తున్నారు స్ట్రైట్గా, ఇదంతా కూడా తుది దశకు చేరుకుంది. ప్రజారోగ్యాన్ని పనంగా పెట్టి ఏదైతే స్కామ్స్ చేశారో, ఏదైతే ఇవన్నీ చేశారో ప్రజల డబ్బులు దోచుకునే విధంగా, సో దీంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ బయటకు రాబోతున్నారు వరుసగా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే ప్రభుత్వం ఒకవేళ గుడ్డిగా పోతే కొంత గందరగోళం చేయొచ్చు. అవును, ప్రభుత్వం గుడ్డిగా పోతే ప్రజలు కానీ పార్టీ కానీ కోర్టులు కానీ గుడ్డిగా ఉండవు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపించాలనేది వాళ్ళ ప్రయత్నం. మేము అడుగుతూ ఉన్నాం, అసలు ఎన్నెందుకు మీకు దొంగ తిరుగుడు వ్యవహారాలు ఎందుకు? తాకండి, ఆయన ఒకసారి తాగి చూడండి. మీకు భయం వేసే కదా, ధైర్యం లేకనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీని, జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీని, జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ నడుపుతున్నట్టు మిథున్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్నట్టు చెవిరెడ్డిని, ఇలాంటి వాళ్ళు ఎందుకు అవుతారు మీరు? సో కాబట్టి ఇదంతా అంటే అక్కడికి వెళ్ళే ముందు ఇవన్నీ కట్ ఆఫ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళడం ఈజీ అవుతుందనా, లేకపోతే ఏంటి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే నాకు తెలిసి జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చెడ్డవాడు అని చెప్పడం కోసం మీరు ఇందాక అన్నారు చూడండి, ఫస్ట్ స్టోరీ రాస్తారు, తర్వాత ఒకటి వినిపిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే దీన్ని టీవీలో సీరియల్ చేద్దామా సినిమా చేద్దామని ఆలోచిస్తాడు. టీవీలో సీరియల్ చేసే పనితేమో తక్కువ మంది యాక్టర్లు, సినిమా తీసే పనితేమో ఎక్కువ మంది యాక్టర్లు. సో ఇది డబ్బుతో కూడుకునే వ్యవహారం. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఏంటంటే స్క్రిప్ట్ రాసుకోవటం, దీన్ని వేరే రూపంలో ప్రజలకి ఎంత దారుణంగా చూపించాలో ఆ దారుణంగా చూపించే భాగంలో వాళ్ళు ఉన్నారు. చూద్దాం ప్రజలు నమ్ముతారా? నమ్మే పైన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఎవరినన్నా పరామర్శించడం కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తూ ఉంటే ఎందుకు అన్ని వేల మంది జనం వస్తున్నారంటే అది వీళ్ళ చేతగానితనానికి నిదర్శనము. వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయటం కోసం ప్రజలే ముందుకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మీద లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు పెట్టి ఆయన్ని బదనాం చేయాలనుకుంటే మీరు అక్కడ మీరు అది నాకు తెలిసి పాస్ కాలేదు సబ్జెక్ట్లో. ఎందుకంటే హీ డిడ్ లాడ్ ఆఫ్ థింగ్స్. హీ హాజ్ గివెన్ ఎడ్యుకేషన్ విత్ ఇంగ్లీష్ మీడియం, హీ హాజ్ గివెన్ హెల్త్ విత్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, హీ హాజ్ గివెన్ సర్వీస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. జగన్మోహన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఒక నేషన్ బిల్డ్ కావాలంటే మీరు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, అదర్ సర్వీసెస్ మీద ఫోకస్ చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు. పేదంటి పిల్లవాడు సైతం ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మీరేం చేశారు? రావడంతో ఇంగ్లీష్ మీడియం తీసి అవతల పడేశారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొండలు గుట్టలు ఉన్నటువంటి గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో కూడా డాక్టర్ కాన్సెప్ట్ పెట్టాడు. ప్రతి డాక్టర్ అక్కడికి వెళ్ళి పనిచేయాలన్నారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ రిక్రూట్మెంటే లేదు. మీరు నేషనల్ బిల్డింగ్లో ఉన్నట్ట, జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ బిల్డింగ్లో ఉన్నాడా? మీరు స్కాములు చేస్తున్నట్ట, జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేస్తున్నట్ట. ఈరోజు 99 పైసలకి మీకు విశాఖపట్నంలో 1 ఎకరా భూమిని ఎప్పుడైనా మీరు ఊహించారా? 99 పైసలకి లేదు. బాటా రేట్లు ఏమన్నా 99 రూపాయలు చెప్పులు కొనుక్కోండి, 99 రూపాయలు మీరు మటన్ చికెన్ కొనుక్కోండి చెప్పడానికి 99 పైసలకి నువ్వు ఎకరా భూమిని విశాఖపట్నంలో అమ్ముతున్నావంటే నువ్వు ఎవడి పక్కన ఉన్నావు? పేదవాడి పక్కన ఉన్నావా, లేకపోతే బడా భూస్వాముల పక్కన ఉన్నావా, లేకపోతే పెట్టుబడిదారుల పక్కన ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి 2,75,000 కోట్ల రూపాయలని ఇదిగో ఇలాంటి వ్యాపారంలో వస్తే దాన్ని ప్రజలకు పంపించి మీడియేటర్ లేకుండా ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి లబ్ధిదారుడికి చేరేటట్టుగా బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఈరోజు జగన్ వెనకాల పరిగెత్తే నాయకులు ఎవరంటే, కార్యకర్తలు ఎవరంటే మొత్తం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాదు, ఆయన లబ్ధిదారులు మాత్రమే ఆయన వెనకాల పరిగెత్తా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి లబ్ధిని పొరపాటున మేము బట్టనం లేకపోతే మమ్మల్ని మోసం చేసిందా, లేకపోతే వీళ్ళు మోసం చేశారా, లేదా మేము మోసపోయామా, పక్కన పడేసేయండి, మా తప్పును తెలుసుకున్నాం. నవ్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ట్రెండ్. నవ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే ఆయన పక్కన ఉన్నవాడు అది చేశాడు, కింద ఉన్నవాడు అది చేశాడు, పైన ఉన్నవాడు అది చేశాడు, ఈ కథలు అన్నీ ఈరోజు చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే సిట్ విచారణ జరుగుతూ ఉంది. సో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఏం జరుగుతుందని ఒక ఏం జరిగినా కానీ ఏముండబోతుంది? ఒకళ్ళు అరెస్ట్ చేశారు, ఆఫ్టర్ సమ్ టైమ్ హీల్ కమ్ ఆన్ బెయిల్. సో ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు సరే వైఎస్ఆర్సీపీలోనే చూసుకుందాము, జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడం ఇక్కడితోనే ఆగిపోదు కదా, ఇంత అరెస్టులు జరుగుతూనే వస్తున్నాయి కంటిన్యూగా. సో ఈయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ప్రజల్లోకి ఎంత చెప్పాలి అని అనుకున్నా కూడా వాళ్ళు కూడా చూస్తారు ఖచ్చితంగా, ఏదో ఒక వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మీరు నన్ను మీ స్టూడియోకి పిలిచారు, ఒకవేళ మిథున్ రెడ్డిని సిట్టి వాళ్ళు విచారించబోతే మీరు నన్ను పిలిచేవాళ్ళు కాదుగా. నేనేం చెప్తున్నాను వచ్చి ఇదంతా అంబక్ అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి బయటికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ హైకోర్టులో ఆయనకి బెయిల్ దొరకలేదు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా లేదు. ఇప్పుడు అంటే ఎలా ఉండిపోతుంది? లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇంత స్కామ్స్ చేశారు, ఇంత క్లియర్ ఆధారాలు ఉన్నాయి, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమందిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన వచ్చి ఆయన కూడా విచారణకి హాజరయ్యారు. సో ఎలా ఉండిపోతుంది? సిట్ వాళ్ళ విచారణ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ది గవర్నమెంట్ హస్ ప్రిపేర్డ్ ఏ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ లో మిథున్ రెడ్డి ఉన్నాడు. మిథున్ రెడ్డి ఉన్నాడు. మిథున్ రెడ్డి నన్ను అనవసరంగా లిస్టులో పెట్టారంటే కోర్టు ఏం చేసిందంటే కొంతకాలం మేము చెప్పేంత వరకు మిథున్ రెడ్డిని తాకద్దని చెప్పారు. రైట్. తర్వాత ఏం జరిగింది? లేదు అతను చాలా ఇంపార్టెంట్ మాకన్నారు. తర్వాత మిథున్ రెడ్డి ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సింపుల్గా మీరు నిరూపించుకోవటం కోసం మీకు ఇది ఒక అవకాశం, మీరు వెళ్ళి సిట్టు మాట్లాడండి అని చెప్పారు. సో ఇప్పుడు సిట్టు దగ్గరికి ఆయన వచ్చాడు, సిట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళా. హీ హ్యాస్ రెస్పెక్టెడ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై ది హానరబుల్ సీఎం ఆర్ ది గవర్నమెంట్ రీసెంట్లీ. ఒక ఎంపీగా ఉండి, ఒక లోక్సభ ఎంపీగా ఉండి దాన్ని గౌరవిస్తూ ఆయన వచ్చాడు. ఆయన లొంగిపోయాడు. అది ఇప్పుడు ప్రతిపక్షం లొంగిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు అధికారంలో పార్టీ అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదా ఆయనకి లొంగిపోవడానికి. అది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు, అరెస్ట్ చేయకుండా ఆయనే వచ్చారు విచారణకి అని చెప్తున్నారు కదా. దాన్ని మనం ఏమంటాం? ఇప్పుడు అరెస్ట్ మొన్నటిదాకా చేయలేదు, రేపు కూడా చేయలేరు అనుకుందాం. ఆయన ఎక్కడన్నా ఉన్నాడు, తిరుగుతాయి, బృందాలు తిరుగుతాయి, అవునా? కొంతకాలం తర్వాత ఎక్కడో ఉన్నాడు అనుకొని తీసుకొస్తారు. దాన్ని ఏమంటాం మనం? కలుగులో నుంచి పట్టుకొచ్చారంటావా? అసలు అంతెందుకు? మీరు నా మీద డౌట్గా ఉన్నారు, ఎస్ నేనే వస్తున్నాను మాట్లాడతాను మీతోటి. వచ్చాడు అతను. అతనేమి అతను లొంగిపోవటం కాదు, లేకపోతే ఇది కాదు. లొంగిపోవటం అంటే ఏంటంటే తను ఆ భయాన్ని నుంచి తప్పించుకునే క్రమంలో ప్రభుత్వానికి అన్ని విషయాలు చెప్పేస్తాను, నేను సరెండర్ అవుతున్నాను, అది లొంగిపోవటం. ఇక్కడ అది కాదు. యూ పీపుల్ మా వెనకాల పడ్డారు, మమ్మల్ని సరిగా నిద్రపోనిటం లేదు, మా మీద అవినీతి ఆరోపణలు వేస్తూ ఉన్నారు,
కమాన్ నేనే వస్తున్నాను మీ దగ్గరికి అని వచ్చాడు అతను. వచ్చిన అతన్ని మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డిటైన్ చేసుకుంటారు. డిటైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిందే. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయాలు కోర్టులో తేలుస్తాయి, బెయిల్ వస్తుంది అనుకుందాం. బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా, 90 రోజుల తర్వాత అయినా బెయిల్ ఇవ్వాలి కదా. ఈ విధంగా మీరు ఎంతమందిని జైల్లో పెడతారు? ఎంతమందిని అంటే గతంలో పరిపాలించిన ప్రతి వ్యక్తిని జైల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే రేపు పరిపాలన మీద అవుతుందా? ఒకవేళ పరిపాలన మారింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా ఇదే చేయాలిగా. అంటే అప్పుడు మారితే వాళ్ళు కూడా ఇలా అట్లా చేయడానికి ఇదేమన్నా లాల్ బహదూర్ శాస్త్రి గ్రౌండా లేకపోతే ఇంకోటి కాదు కదా, ఫుట్బాల్ గ్రౌండ్ ఏం కాదు కదా. వాడు దాన్ని తెచ్చుకునేది కాదు. ఇది డెమోక్రసీ, అందరూ మాట్లాడాలి, అన్ని విషయాలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇంటూ పాలిటిక్స్. గవర్నమెంట్ ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. బట్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా లోటు లేకపోతే ఇది అనేది కనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది కదా అరెస్ట్ చేస్తే. ఏముంటుందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ఒక మీరు టీవీ సీరియల్ చూస్తుంటారు కదా, ఏం చేస్తారు? రేపటి సీరియల్ కోసం ఈరోజు ఆఫీస్ నుంచి ముందుకు వస్తారు ఎంప్లాయీస్, అవునా? రేపటి సీరియల్ కోసం ఈరోజే ముందు వస్తారు, లేదా ఈరోజు ముందుకు వస్తారు. ఇంట్లో ఉన్న అత్త కోడళ్ళు అప్పుడుదా తిట్టుకునేవాళ్ళు టీవీ సీరియల్ చూస్తే ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అటు సీరియల్ ప్రభావం అదే జరుగుద్ది ఇక్కడ. అతను స్టబన్గా ఉంటాడు, అసలు మా దగ్గర స్కామ్ జరగలేదు, సిట్టోళ్ళు 10 ప్రశ్నలు పెడతారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆడవలసిన పరిస్థితి ఇప్పుడు. అయ్యో మేము ఏదో లాగిద్దాం, వీళ్ళ దగ్గర నుంచి చెప్పిద్దాం అనుకున్నాం, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. దేర్ ఇట్స్ అ మ్యాటర్. ఏం జరుగుతుంది దీనివల్ల? పెద్ద రాష్ట్రం ఏమన్నా తలకిందులు అయిపోయి ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభావితం అవదంటారా? ఎటువైపు ప్రభావితం అవుతుంది? ఇప్పుడు పార్టీలో ఎలాంటి ఇది ఉండదంటారా? ఐ డోంట్ థింక్. మా పార్టీ ఏమి ఒక నాయకుడు 4 రోజులు అరెస్ట్ అయిపోతే మూసేసుకునే పార్టీ కాదు ఇది. ఇదేమైనా ప్రజారాజ్యం అనుకున్నారా, లేకపోతే రేపు కాబోయే జనసేన అనుకుంటున్నారా? కాకపోతే ఇప్పుడు పార్టీలో మెయిన్ లీడర్స్ని ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒకరు కాదు లేకపోతే ఒక 10 మంది మెయిన్ లీడర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇలానే ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరిని ఇది చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలో లీడర్ అనేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఆలోచన చేస్తారు, తర్వాత కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ఆలోచించుకుంటారు. తప్పు ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఏదైతే ఒకటి ఉంటుంది కదా. వన్ థింగ్ మౌనిష, ప్రపంచ చరిత్రలో ఒక పార్టీని భయభ్రాంతులకు గురి చేసి మీరు అనుకున్నట్టుగా నాశనం చేయాలనుకుంటే ఎక్కడ జరగల. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా. మీరు అనుకుంటే బాల్ని కానీ తీసుకొడితే అంతే వేగంతో వెనక్కి వస్తుంది. మీరు ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకుంటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిల్డ్ విత్ సో మెనీ లీడర్స్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కొన్ని 100 మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ. 2-3 అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన 2-3 ఎవరండి అసలు? పాపం వాళ్ళు ఎవరు నోట్లో నాలుకున్న వాళ్ళు కాదు. మీరు చెప్పినట్టుగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయనేమి మైకి పెట్టుకొని ప్రపంచాన్ని ఉర్రూతులోగించే స్పీకర్ ఏం కాదు. ధనంజయ రెడ్డి గారు ఈ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అసలు చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి. విజయ్ రెడ్డి గారు కూడా పెద్ద స్పీకర్ ఏం కాదు, చాలా విషయాల్లో కామ్గా ఉంటాడు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? అనేక విషయాల్ని దగ్గరుండి తెలియజెప్పే ఒక లీడర్షిప్ కావాలి. అది చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఉడతూపులకి చింతకాయలు రాలుతాయి అనుకుంటే, వీళ్ళని భయపెట్టి మొత్తాన్ని మేము లొంగ తీసుకోవాలనుకుంటే విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. యూ డిసైడ్ విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. సో మరి ముందు ఎలా ఉండబోతుంది కార్యాచరణ పార్టీ? ఏమి లేదు, మా పార్టీ ఇప్పుడు అన్నిటికీ రాష్ట్ర కమిటీ మొత్తం లోకల్ బాడీస్ దాకా, గ్రామ కమిటీల దాకా మొత్తం ఏర్పాటు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాల్ ఇస్తే రాజధాని నుంచి గ్రామం దాకా ఈరోజు ఆ కాల్ ప్రభావం ధర్నాలు చేయాలన్నా, లేకపోతే నిరసన ప్రదర్శించాలన్నా, లేకపోతే ఇంకొకటి చేయాలన్నా, లేకపోతే అప్పీల్ చేయాలన్నా, లేకపోతే మెమోరాండం ఇవ్వాలన్నా, వీటన్నిటిని ఇవ్వటం కోసం జనం ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనకాల. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప ఇలాంటి అరెస్టులు నష్టం తెలుగుదేశం కూటమికి. నేను అడుగుతూ ఉన్నా, ఒకవేళ మీ కూటమి కరెక్ట్గా చేస్తుందని అనుకుంటే కూటమిలో ఎవరెవరు ఉన్నారు? టెల్ మీ. పెద్దవాళ్ళే ఉన్నారు. కూటమిలో ఎవరున్నారు ఇప్పుడు? ఏ పార్టీలు ఉన్నాయి? తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది కదా. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి పరులను మాట్లాడిందా? మీరు అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసిన పని
మేము చప్పట్లు కొడుతున్నాను కొట్టారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న నాదెళ్ల మనోహర్ గారు మీరు రాజధాని పేరుతోటి లక్షల ఎకరాలు మీరు తీసేసుకుంటూ ఉన్నారు, మా పార్టీ ఒక లైన్లో ఆలోచిస్తూ ఉంది, మీ లక్షల ఎకరాలు మీరు తీసుకుంటే దానికి మేము చూస్తూ ఊరుకోము అని వాళ్ళు డిఫర్ అవుతూ ఉన్నారు. కూటమే బద్దలవుతూ ఉంది. మీ ముగ్గురికి మీకు ఐక్యత లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలుగుతారు? ముగ్గురుగా వచ్చి మోసం చేసి ఈవీఎంల ద్వారా లేకపోతే ఇంకో దానిలో ఎలక్షన్లో గెలిచారు. పరిపాలనలో కూడా మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. యూ కెనాట్ షేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ పార్టీని కానీ. మీరు ముగ్గురు కలిసినా షేక్ చేయలేరు, మీరు ముగ్గురులో ఒకరిద్దరు కలిసినా షేక్ చేయలేరు. అది జరగబోయేది.